గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన ముంబై వాంఖడే స్టేడియం 14,000 క్రికెట్ బంతులతో ప్రదర్శన ఇవ్వడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్. వాంఖడే స్టేడియంలో 50 ఏళ్ల వార్షికోత్సవ వేడుకలు. మాజీ ప్లేయర్స్ స్మారకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్న ఎంసీఏ ప్రెసిడెంట్ అంజుక్య నాయక్. ముంబైలోని అతిపెద్ద వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం జనవరి 23 అతిపెద్ద క్రికెట్ బాల్ సెంటెన్స్ తో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. స్టేడియంలో 14,505 బంతులతో 50 ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం అని రాశారు. ఇందుకోసం ఎరుపు, తెలుపు బంతులను ఉపయోగించారు. ఈ స్టేడియంలో 1975లో వెస్టిండీస్ తో తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరిగింది. 1975 జనవరి 23 నుంచి 29 వరకు జరిగిన ఆ మ్యాచ్ లో సోల్కర్ సెంచరీ నమోదు చేశాడు. 50 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా 14,000 బంతులతో ప్రదర్శన ఇవ్వడం జరిగిందని మాజీ ప్లేయర్ ఏక్నాథ్ సోల్కర్ తో పాటు మాజీ ముంబై ఆటగాళ్ల స్మారకంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంసీఏ ప్రెసిడెంట్ అంజుక్య నాయక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వేడుకలో ఉపయోగించిన 14,000 బంతులను స్కూళ్లు, క్లబ్లు, ఎన్జీఓలకు చెందిన యువ క్రికెటర్లకు కానుకగా ఇవ్వనున్నట్లు ఎంసీఏ ప్రెసిడెంట్ తెలిపారు.